హాయ్ అండి. ఈరోజు మా అయాన్షి గారి ఫస్ట్ బర్త్డే అనమాట. సో వాడు మార్నింగ్ 6:44కి పుట్టాడు, మే 11th. సో టైం వచ్చేసి 6:40 అయ్యింది. సో వాడికి 6:44కి విష్ చేద్దామని చూస్తున్నాను. సో ఇంకా 4 minutes ఉంది. మా వాడైతే పడుకున్నాడు. వాడు పడుకున్నాడు. సో లెట్స్ వెయిట్. అయాన్స్, హ్యాపీ బర్త్డే రా, హ్యాపీ ఫస్ట్ బర్త్డే. స్టే బ్లెస్డ్, హ్యాపీగా ఉండాలి నువ్వు. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అయాన్స్. ఎంజాయ్ ద డే. నేనైతే విష్ చేసేసాను. 6:44 అయింది టైం. సో ఇంకా రెడీ అవ్వాలన్నమాట. సో టెంపుల్కి వెళ్ళాలి కదా. సో మళ్ళీ చెప్పు. హ్యాపీ బర్త్డే అయాన్, హ్యాపీ బర్త్డే. సో మార్నింగ్ మా వారిని అయితే ఇలా రెడీ చేశాను. ఇంకా టెంపుల్కి నేను కూడా రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో టెంపుల్ది నేను షూట్ చేయలేకపోయాను. సో అంత హడావుడిగా ఎండలో చేసామన్నమాట. సో అందుకని చేయలేకపోయాను. అండ్ ఇంటికి వచ్చాక డెకరేషన్ పని అయితే స్టార్ట్ చేసేసారు. మా వాడిలోపు వాడి ఫోటోలు వాడే చూసుకొని ఎవరబ్బా అని ఫీల్ అవుతున్నాడో ఏమో. సో డెకరేషన్ అయితే ఇలా అయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్లో వాడి ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి యాక్చువల్లీ. సో వచ్చిన వాళ్ళందరూ గుడ్డోడు భలే ఉన్నాడు, గుడ్డోడు భలే ఉన్నాడు అని కాంప్లిమెంట్ ఇస్తే చాలా హ్యాపీగా అనిపించింది. సో చాలామంది పిల్లలు అయితే వచ్చారు, కిడ్స్. సో వాళ్ళందరికీ అలా క్యాప్లు పెట్టి, యాక్చువల్లీ వాడు చాలా క్రాంకీ అయ్యాడు. ఇంక అందరినీ చూసి పిల్లలు ఎలాగైనా ఫస్ట్ బర్త్డే కొంచెం చిరాగ్గానే ఉంటారు. బట్ ఏదో మన హ్యాపీనెస్ కోసం చేసుకోవడమే ఫస్ట్ బర్త్డే అనేది. సో పిల్లలందరూ వచ్చాక కొంచెం బెటర్గా ఫీల్ అయ్యాడు. అండ్ ఇది వచ్చేసి కేక్ అనమాట. సో వారికి కార్లు అన్న టైర్స్ అన్న చాలా ఇష్టం. అందుకని మేము ఆ థీమ్ తీసుకొని కేక్ కస్టమైజ్ చేయించుకున్నాం అక్కడ. సో ఇలా అయితే మా బర్త్డే పార్టీ స్టార్ట్ అయిపోయింది. వాడు కొంచెం క్రాకీ చేసినా కానీ ఏడ్చినా కానీ సపోర్ట్ అయితే చేశాడు. అస్సలే సపోర్ట్ చేయకుండా అయితే లేడు. సో వాడి డ్రెస్సెస్ కూడా చాలా బాగా సెట్ అయ్యాయి వాడికి. అండ్ నా శారీకి కూడా కాంప్లిమెంట్స్ వచ్చాయి, చాలా కాంప్లిమెంట్స్. శారీ బాగుంది అని. సో ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వాడికి చైన్ తెచ్చారనమాట. సో అది వేస్తున్నారు. అండ్ ఇలా అయితే వాడి బర్త్డే చాలా బాగా జరిగింది. మేడం కొంచెం సరి కొంచెం సరి చేసుకోండి. చేయను వస్తావా? అయాన్ మేడం మేడం చూడు చూడు చూడు. మీ దగ్గర పర్ఫెక్ట్ అటు వెళ్ళదు. అక్కడ రేపైకి అటు వెళ్ళని వద్దు. ఇటు వాళ్ళ మీద అది హ్యాపీ దగ్గరికి వెళ్ళాలి మీరు కొట్టేది. బ్రో తమ్ముడు ఇటు వచ్చేయమ్మా, రైట్ రా. ఇంకా ఇగో మీరు కొట్టేది బర్త్డే దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ఆటోమేటిక్ గాలి చుట్టే పడుతుంది. బ్రో ఓకేనా? రెడీ అన్న. మీరు ఫైర్ వెలిగించి వచ్చారా? మ్యాచ్ బాక్స్ వస్తుంది. మ్యాచ్ బాక్స్ కదా. బ్రేక్ వెళ్ళిపోయిద్దేమో. బ్రేక్ అయ్యమా, బ్రేక్ తక్కువ పోయిద్ది. 2 పొలాలు ఇస్తాను. ఓయ్ ఓ బాబు, ఓ బాబు అయాన్స్ బాబు.
రైట్ రైట్ చూడండి సార్ అందరు 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 అయ్యా సార్ సార్ మీరు చూడండి బాబు బాగా నవ్వుతున్నాడు మేడం ఎక్కువ బాబుకి అలా సార్ మీరు కూడా మేడం సార్ ఇదిగో ఇదిగో నా దగ్గర ఉంది చూడు ఇదిగో లైట్ 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 హాయ్ సార్ దగ్గర పిల్లలు అదే మీరు మంచిగా క్లాస్ ఇదిగో తీసుకోమ్మా తీసుకో ఇదిగో అది అది వచ్చింది ఇప్పుడు ఆయుధం పట్టుకోవాలి ఫస్ట్ నైఫ్ నైఫ్ ఇచ్చేయండి తనసేపు కదా అది ఏమి ఇవ్వనంతసేపు ఆడుతూ ఉంటాడు సార్ మీరు కూడా తనసేపు పట్టుకోండి మీరు లాక్ చేయండి సార్ తనసేపు పట్టుకోండి సార్ లేదంటే ఆడుతూనే ఉంటాడు ఆ మేడం దగ్గర రండి దగ్గర రండి అది కట్ చేయమ్మా కేక్ కట్ చేయి కట్ చేయి కట్ చేయి మళ్ళీ కట్ చేయండి సౌండ్కి భయపడి నువ్వు నీ పని చేయకుండా వేరే పని చేస్తాడు బాబు అయాన్స్ బాబు మేడం ఇచ్చోండి ఇచ్చండి బాబు నాకు ఎదురు చూస్తాడు హాయ్ 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 అయాన్స్ 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 సార్ ఇచ్చోండి సార్ మా అమ్మ ఇచ్చాడు మా అమ్మ తాళ్ళేడు ఇట్లా పెట్టండి ఇట్లా పెట్టండి అలా పెట్టండి ఇచ్చండి హాయ్